హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బయట వెదర్ అయితే చాలా బాగుంది. ఈ టైంలో వేడి వేడిగా వడలు చేసుకొని తింటే ఎలా ఉంటుంది? అసలు స్వర్గం అంతే. సో ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మరి. సో ముందుగా ఒక కప్పు ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 3 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర స్పూన్ సాల్ట్, చిటికెడు తినే సోడా, 1 స్పూన్ చికెన్ మసాలా ఆర్ గరం మసాలా, 1 టీ గ్లాస్ నానబెట్టిన 3 గంటలు నానబెట్టిన శనగపప్పు తీసేసుకుందాం. సో ఇప్పుడు నేను నానబెట్టినకున్న శనగపప్పుని 3 స్పూన్స్ పక్కన పెట్టుకుంటున్నానండి. అంటే తర్వాత కలుపుకోవడానికి మిక్సింగ్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. సో అలాగే అందుకే 3 స్పూన్లు పక్కన పెట్టేశాను అన్నమాట. సో ఇప్పుడు మిగతా శనగపప్పుని నేను మిక్సింగ్ ఆడుకుంటున్నాను. సో తర్వాత ఇలా పచ్చాపచ్చిగా నలగాలన్నమాట శనగపప్పు అనేది. సో ఇప్పుడు ఈ మిక్స్చర్ని మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. సో శనగపప్పు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు తినే సోడా, ఉప్పు, అలాగే చికెన్ మసాలా కూడా వేసేసి బాగా కలిపేయండి. ఎంత బాగా కలిపితే వడకి అంత బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇంకెందుకు మరి, యుద్ధం మొదలెట్టండి. సో అలాగే మర్చిపోయానండోయ్, ఇక్కడ మనం 3 స్పూన్స్ శనగపప్పు పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి, మర్చిపోకండి. సో అలాగే ఇంట్రెస్ట్ వేసుకొని బాగా కలిపేయండి. బాగా గట్టిగా కలపండి. మొత్తం వాటి యొక్క మిక్స్చర్లో ఆ టేస్ట్ అనేది, అన్ని ఇంగ్రీడియంట్స్ టేస్ట్ అనేది దిగాలా. సో నాకు కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసాను కాబట్టి రౌండ్ అనేది అవ్వడం కొంచెం డిఫికల్ట్గా ఉంది. సో శనగపిండి అనేది వేసుకోండి 1 స్పూన్. సో దీనివల్ల ఏంటంటే మనకి రౌండ్స్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో చూపిస్తున్న విధంగా రౌండ్స్ అనేవి చేసి పక్కన పెట్టేసుకోండి. వడలైతే ఇంకా అవ్వలేదు కానీ కడుపులో ఆకలి అయితే వేసేస్తుంది. అంత బాగా వాసన వచ్చేస్తుందండి. అసలు ఏం స్మెల్, అబ్బబ్బబ్బా చాలా బాగుంది. ఇంకా వడ అయితే అవ్వలేదు కానీ నోరు ఊరిపోతుంది ఈ స్మెల్కి. సో ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకోండి. అంటే మనం వేపుకుంటున్నప్పుడు తడి చేసుకొని వేస్తే బెటర్. ఇలా వాటర్ని తడి చేసి అలాగా ప్రెస్ చేసుకొని ఏవైతే రౌండ్స్ చేసుకున్నామో అలా ఆయిల్ వేసేసుకోవాలి. సో కేర్ఫుల్గా వేసుకోండి, చేతులు అవి కాల్చుకోవద్దు, జాగ్రత్తగా వేసుకోండి. సో ఇలా ఫస్ట్ వేసిన వెంటనే దాన్ని కదపకండి, కొంచెంసేపు అలా వదిలేయండి, తర్వాత కలుపుకోండి. సో వడ ఎలా ఎగింది అని తెలుసుకోవాలంటే ఏవైతే వడలు ఎగిపోయినాయో అవి పైకి తేలిపోతాయి. సో అలా తేలిపోయినప్పుడు వడలు అనేవి వేగిపోయినట్టే. సో అలా వేగిపోయిన వడలన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోండి. సో చూడండి, అవి తేలిపోయినాయి. సో తీసేసి అలా ఒక్కొక్కటిగానే అన్నీ ఒకేసారి తేలవండి, ఏదో 1, 2 అప్పుడప్పుడు తేలుతాయి. సో అలా తేలుతున్నప్పుడే మీరు తీసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా నొక్కి చూస్తున్నారు మా డాడీ ఉడికిందా లేదా అని. అయిపోయిందండి మన వడలు. బాబా సూపర్ అసలు. సో లోపల అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. చిన్న చిన్న ముద్దు టేస్టీ వడలు చాలా బాగున్నాయండి. సో మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసేయండి.